వెల్కమ్ టు ఏఎస్ మోటార్ బ్లాగ్స్. రూమ్ అయితే చెక్అవుట్ చేసాము. ట్రైబల్ మ్యూజియంలో అయితే వచ్చాము. ఇక్కడ జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో బోట్లు పిల్లలకి పెద్దలైనా ఎక్కచ్చు. ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంది. పైన సైకిల్ రోప్ ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇది మొత్తం లోపలంతా ఆదివాసులకు సంబంధించిన సామాన్లు వాళ్ళు ట్రైబల్ మ్యూజియం లోపలికి పోయేటప్పుడు ఈ బొమ్మ చూడండి అడిగేసాను. చెట్లు గిట్లు అన్ని ప్రశాంతంగా ఉంది లోపల. ఆడుకునేదానికి ఉయ్యాళ్ళు, పిల్లలు ఆడుకునేదానికి మాత్రం పార్కు అన్నీ చాలా బాగుంది. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఈరోజు సండే కదా, సండే కాబట్టి ఇంకా జనాలు ఫుల్గా ఉన్నారు. ఇప్పటికప్పుడు లోపలైతే క్లీన్ చేస్తూనే ఉన్నారు. లోపలైతే క్లీన్గా ఉంది. ఇదేదో ఇంకొక పార్క్ ఉంది లోపలే. పార్క్ అయితే బాగుంది. దూరం నుంచి ఆడవాళ్ళు ఆడుకుంటున్నారేమో అనుకున్నా. బావిలో నుంచి నీళ్ళు ఈ విధంగా తీసుకొచ్చేవాళ్ళు. కొండ మీద కొండ 1, 2, 3, 4, 5 కొండలు పెట్టుకున్నాం. బావిలో నుంచి నీళ్ళు ఇక్కడ తీసుకొని బయటకు వచ్చేవాళ్ళం. ఇప్పట్లో ఎవరికి అసలు దూరం ఉంది. లోపలికి వెళ్తుంటాం. 1 అవర్ అక్క. దీంట్లోకి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇక్కడేమో రూమ్లో మొత్తం ఫొటోస్ ఉన్నాయి. ఇదైతే పెద్ద హాల్ లాగా ఉంది. ఆదివాసులు దేవాలయం అంట. లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది దేవాలయం అంట. ఆదివాసులు దేవాలయం లోపల. ఇది ఎంట్రన్స్ దేవాలయం. ఏదో రూముల్లాగా ఉన్నాయి. చాలా ఇక్కడ ఎవరో అప్పట్లో వాళ్ళ ఆయుధాలు, కత్తులు, క్యాట్బెళ్ళు, బాణం, సూరం, ఇవన్నీ వాళ్ళ ఆయుధాలు, వేటాడే ఆయుధాలు. కింద చూడు జంకన వేటాడి ఉన్నారు. ఆదివాసులు దేవాలయం లోపల చూద్దాం. అంటే ఎవరు నిలబడున్నారు ఆ సైడ్ పోవడం. దేవాలయం లోపల కులదైవం. ఇంకోటి ఇక్కడికి పోదాం. ఈ సైడ్ అంతా వేటాడుతున్నారు. వాళ్ళ ఆయుధాలన్నీ ఇక్కడే ఉన్నాయి. బాణాలు, కత్తులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక జీబు. వాళ్ళని బుడ్డ జీబు. మొత్తం పూల మొక్కలు. లోపలికి వెళ్ళారండి. ఇదేంటో పాతకాలం. దీని గురించి ఏం చెప్పాలి అర్థం కాదు.
పశువులు, ఫిషింగ్ మేకర్. ఇది ఫిషింగ్, అప్పుడు ఫిషింగ్ బట్టి నెట్ మేకర్. ఇక్కడ చూడండి అప్పట్లో రూమ్ లాగా ఉంది, లోపల మొత్తం చిరుధాన్యాలు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ట్రైబల్ మ్యూజియం చూసుకున్నాం. ట్రైబల్ మ్యూజియం మొత్తం ఆదివాసుల గురించే ఉంది. దాంట్లో మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, బాగానే ఉంది. మొత్తం వాళ్ళ స్టోరీస్, వాళ్ళ నివాసం, వాళ్ళు ఉన్న ప్లేసెస్, వాళ్ళు తినింది, వాళ్ళు వేటాడింది, వాటి గురించి ఎక్కువ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పోయి విజిట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు లంబసింగి బయలుదేరాం. లంబసింగి పోయే దారిలో ఏమన్నా వ్యూస్ ఉంటే చూసుకొని వెళ్దాం. నిదానంగా, ఏం టెన్షన్ లేదు, నిదానంగా వెళ్దాం. ఓకే, రోడ్ అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే డబుల్ రోడ్ బాగా క్లియర్గా ఉంది. ముందు రోడ్ మొత్తం క్లియర్గా ఉంది, బాగుంది. ముందు కొండలు వ్యూ అయితే బాగుంది. సైడు ఇక్కడ క్లైమేట్ అయితే సరిగా ఉందండి, ఎప్పుడు మబ్బు వేసుకునే ఉంది. 11 అయిపోయింది టైము. సరిగా లేదా రోడ్ మొత్తం కొత్తగా వేసినట్టున్నారు. రైల్వే గేట్ పాసింగ్లో ఉంది. రైల్వే గేటే, ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉంది. ఈ స్పీడ్ బ్రేకర్లు మాత్రం చాలా హైట్ ఉన్నాయి. 350కి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ, చాలా జాగ్రత్తగా. రైల్వే గేట్ క్రాస్ చేసాము. ఇట్లాంటి ప్లేస్లో డ్రోన్ కానీ ఎగరేస్తే వ్యూస్ అయితే సూపర్గా వస్తుంది. మన కాడ ప్రస్తుతానికి అంత సీన్ లేదు. మళ్ళా వర్షం వచ్చేటట్టే ఉంది. గ్రీనరీ. అరకు నుంచి రోడ్ అయితే కొత్త రోడ్ వేసినట్టున్నారు. ఇది ఎక్కువ దూరం ఉండదు అనుకుంటా. మొత్తం రోడ్ వర్క్ అయితే ఇప్పుడే జరుగుతుంది. కొద్ది దూరమే కొత్త రోడ్ ఉన్నట్టుంది. రోడ్ వర్క్ జరుగుతుంది. బ్రిడ్జి డౌన్లో చూడండి, అటు ఇటు కొండను పగలగొట్టి రోడ్ వేసినట్టున్నారు.
క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్. హెవీ వెహికల్స్ అయితే ఏమి రావట్లేదు ఇక్కడంతా. ఆటోలు, బైకులు, ట్రాక్టర్లు ఎక్కువ ఉన్నాయి. హెవీ వెహికల్స్ ఏమి రావట్లేదు. ఇప్పుడైతే చేపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసామండి. ఎదురుగానే చికెన్ షాప్స్ అన్నీ ఉన్నాయి. చికెన్ కబాబు, బ్యాంబూ చికెన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వస్తే చికెన్ అయితే ట్రై చేయండి. చేపరాయి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అయితే వచ్చేసాం. అడల్ట్స్కి అయితే 50 రూపీస్ టికెట్. రెండు లోపలికి లోపల వ్యూ అయితే ఇది. వాటర్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. మొత్తం చెట్లు. సండే కాబట్టి జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు. దిగేటప్పుడు మాత్రం చూసుకొని దిగండి, జారుతుంది ఇక్కడ. బయట అయితే బ్రిడ్జి ఎక్కి అవతల పోవాలి. చూడండి వాటర్, పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ ఏమో. ఇక్కడి నుంచి నేరుగా డౌన్, మొత్తం డౌన్కి వెళ్ళిపోతున్నాయి వాటర్. వాళ్ళని కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం. రాళ్ళు అయితే కింద చూసి రావాలా. వాళ్ళు జారుతున్నాయి రాళ్ళు అయితే. ఏం ఫోర్స్గా వస్తున్నాయి వాటర్. ఆడేం వాటర్ లేదు, ఇక్కడేం మరి ఫోర్స్గా వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెష్గా ఉంది వాటర్. చేపరాయి వాటర్ ఫాల్స్ దాటి ఇప్పుడు లంబసింగి పోతున్నాం. మధ్యలో ఏమైనా వ్యూస్ ఉంటే చూసుకొని పోతామని. ఆ వ్యూస్ చూసే కాడికి రోడ్డు పక్కన ఉన్న వ్యూస్ అయితే ఇంకా చాలా బాగుంది. అరకులో ఏముంది అనే కాడికి రోడ్లు మాత్రం రోడ్డు అవతల యువతల ఆ గ్రీనరీ, ఆ వాతావరణం, ఆ కొండలు మతిపోతుంది అసలు. ఇట్లాంటి రోడ్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తేనే చాలండి. ఆ వ్యూస్ చూసుకుంటూ ఇట్లాంటి రోడ్లు వెళ్తుంటే అసలు ఏమన్నా ఉందండి. కొండలు, చెట్లు. ఇక్కడ ఏంటో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. హెవీ వెహికల్స్ అయితే రోడ్డు మీద ఏం లేదు. రోడ్డు మాత్రం కొత్త రోడ్డు మీద ఎటువంటి గుంటలు లేవు. రోడ్డు మాత్రం కొత్త రోడ్డు. వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. హెవీ వెహికల్స్ అస్సలు లేవు. కార్లు, బైకులు. ఈరోజు సండే కాబట్టి ఆ కార్లు, బైకులు. కుంపేట చూడండి వ్యూ ఎంత బాగుందో. మేఘాలు, చెట్లు, ఎంత ప్రశాంతమైన రోడ్డు. ఎనభై అయితే చాలు ఈ రోడ్ స్పీడ్ లిమిట్. అంతకన్నా టర్నింగ్లు అయితే ఎక్కువ ఉన్నాయి. 80 స్పీడ్ లిమిట్ అయితే సరిపోద్ది.
ఇక్కడ నుంచి అయిపోయి టోల్ గేట్ రోడ్ అయిపోయినట్టు ఉంది. ఇంకా కంప్లీట్ అవ్వాలి, టోల్ గేట్ ఇంకా కంప్లీట్ అవ్వాలి, అంతవరకు జరుగుతుంది. మళ్ళా రోడ్ సూపర్. టర్నింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి రోడ్ మీద, జాగ్రత్తగా రోడ్ బాగుందని 100 స్పీడ్ అయితే వెళ్ళబాకండి. రోడ్ మీద టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, 60-80 చాలు ఈ రోడ్లో. ముంబై అయితే మళ్ళీ వేసుకొస్తుంది, వర్షం వస్తుందో. ఈ రోడ్ పక్కన స్పీడ్ బోర్డులు ఉన్నాయి, వాటిని చూసుకొని డ్రైవ్ చేయడమే బెస్ట్. స్పీడ్ లిమిట్ 30, 60, 80 అన్నీ వేస్తున్నారు, దాని ప్రకారం పోవడమే బెస్ట్. అంటే ఈ రోడ్ అవగాహన ఉంటే ఎట్టన పోవచ్చు, రోడ్ అవగాహన లేకపోతే మాత్రం స్పీడ్ లిమిట్ చూసుకొని బయలుదేరండి. టూ వీలర్సే ఎక్కువ ఉన్నాయి, టూ వీలర్స్ కార్లు ఈ రోడ్లు ఎక్కువ. ఆటోలు కూడా తిరగట్ల, ఇంకా ముందు చూడు కొండలు ఏమున్నాయి. అనిపించింది నాకు. ఇంక మామూలు వర్షాకాలం మాత్రం వర్షాలు ఇంకా ఎక్కువగా ఉంటుందేమో, సమ్మర్లోనే ఈ విధంగా ఉపయోగిస్తుంది. ఇక్కడ నుంచి రోడ్డు మామూలు రోడ్డే. ఇంకొంత అయిపోయింది రోడ్ కంప్లీట్. బైపాస్ రోడ్డు ఇంకో అటు బైపాస్ పోతుంది అక్కంపేట ఊర్లోకి. ఇంతసేపు వర్షం అయితే దంచి కొట్టింది, ఆడ ఆపేసుకున్నాం. రోడ్ అయితే అస్సలు వరస్ట్, కొండల మధ్యలో మొత్తం కొండలంతా కట్ చేసి రోడ్ వేస్తున్నారు. రోడ్ అయితే గోగుల తల్లి 2.5 గంట చూపించింది, 90 కిలోమీటర్ ఏందబ్బా అనుకున్నా. రోడ్ ఇది, రోడ్ సంగతి. రోడ్ అయితే అసలు బాగాలేదు. మధ్యలో వర్షం మళ్ళా మొప్పేసుకొని వస్తుంది. వర్షం ఉన్నట్టుండి వర్షం వచ్చేస్తుంది, వర్షం వస్తే అట్లా ఇట్లా అట్లా దుమ్ము దులిపేస్తుంది. ఇప్పుడే కొద్దిగా గ్యాప్ ఇచ్చింది, ఏడేం వర్షం లేదు. ఈ రోడ్లో వచ్చేవాళ్ళు మాత్రం నైట్ జర్నీ చేయబాకండి. రోడ్ పక్కనంతా మొత్తం వర్క్ జరుగుతుంది. బ్యాగు బట్టలు మొత్తం బురదే. ఆకలి వస్తుంది. ఇక్కడెక్కడ హోటల్స్ లేవు. టైం ఏమో 2:30 అయింది.
ఎక్స్పెక్టే చేయలేదండి. గూగుల్ మ్యాప్ ఇట్లాంటి రోడ్ చూపిస్తుందని. చాలా అంటే చాలా డేంజర్గా ఉంది.